అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం. బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం షెడ్యూల్డ్ క్యాస్ట్ సోదరులు, టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. తరువాత బళ్ళారి బైపాస్ గాంధీ విగ్రహం వెనుక 2.36 కోట్లతో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత సామాజిక వర్గంలో జన్మించిన అంబేద్కర్ తన అసాధారణ మేధస్సుతో భావి భారత రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మహత్తర సిద్ధాంతాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడని కొనియాడారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గంతో సహా అన్ని వర్గాల ప్రజలు విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని అంబేద్కర్ ఆకాంక్షించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, షెడ్యూల్డ్ క్యాస్ట్ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, చాలా గొప్ప దినమనే చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మనం ఈరోజు బాబాసాహెబ్ గారికి పూలమాల వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మాణానికి భూమి పూజ కూడా చేశాం. ఈ భూమి పూజ అంటే ఇది గత శతాబ్దాల నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక అంబేద్కర్ భవన్ నిర్మాణం కావాలనేదే మా సంకల్పంతోనే ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో లేదా గడిచిన 60 ఏళ్లలో కూడా దళితులకు ఎక్కడా కూడా ఒకటి కూడా భవన్ లేకపోవడం, వాళ్ళకు అన్ని విధాలుగా ఇబ్బందికరంగా మారిన రోజుల్లో మా ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే మాకి అంబేద్కర్ భవన్ కావాలి అంటే తక్షణమే కలెక్టర్ గారికి ఫోన్ చేసి, మీరు అక్కడ ఏదైనా ఉంటే అంబేద్కర్ భవన్ శాంక్షన్ చేయండి, ఏదో ఒక నిధుల్లో ఇవ్వండి, ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ భవన్ నిర్మాణం కావాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అత్యధికంగా ఉన్న కళ్యాణదుర్గ ప్రాంతంలో, కళ్యాణదుర్గ నియోజకవర్గంలో 35,000 పైసీలకు ఉన్న దళితులు కావచ్చు లేదా ఎస్టీలు కావచ్చు, అందరూ కూడా ఇంత జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఇన్ని రోజు కళ్యాణ మండపం లేకపోవడం కూడా లేదా ఫంక్షన్ హాల్ లేకపోవడం కూడా ఒక దురదృష్టకరమే. ఏదేమైనా కూడా మా వాళ్ళందరూ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. దృష్టికి తీసుకురావడంతో ఇది ఈరోజు భూమి పూజకి నాంది పలకాలనే ఉద్దేశంతో గట్టి సంకల్పంతోనే ఈరోజు భూమి పూజ కూడా చేశాం. నేనే ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్లాన్లు ఒకసారి చూసి వాళ్ళకు ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు అన్ని రకాలుగా ఈ ప్లాన్ కూడా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో అత్యధికంగా చాలా బ్రహ్మాండంగా ఉందనే విధంగా ఈ కళ్యాణ మండపానికి లేదా ఫంక్షన్ హాల్ని లేదా అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేస్తూ ప్లాన్లన్నీ అప్రూవల్ కావడానికి కానీ ఇంకో రకం కానీ మరి తీసుకురావడానికి కానీ ఒక నాకు తెలిసి 30-35 రోజులు సమయం తీసుకుంటుంది. ఏమైనా కూడా ఈ మధ్య కాలంలో ఏం చేయాలనేది కూడా ఆలోచన చేసి త్వరగా ఈ నెల తర్వాత ప్రారంభించి రాబోయే సంవత్సరంన్నర లోపల ఏదైతే ఉందో అంబేద్కర్ భవన్ ని మనము
గాంధీ సర్కిల్లో చూడబోతున్నాం. అద్భుతమైన ఈ సర్కిల్ కూడా రూపుదిద్దుకోబోతుంది. ఈ సర్కిల్ కూడా ఒక మంచి పేరు వచ్చే విధంగా కూడా దీన్ని అభివృద్ధిలో భాగంగా కూడా చేస్తాం.